Hello everyone, welcome to Upasthapana YouTube channel. I'm Vinod Kumar, Faculty of English. IBPS has released revised calendar on 16th June 2025. So, ఈ న్యూ క్యాలెండర్లో ఏంటనంటే సమ్ చేంజెస్ వచ్చాయండి. సో ఎవరైతే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో యూ మస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ డేట్స్. సో ఒకసారి కనుక రివైజ్డ్ క్యాలెండర్ డేట్స్ కనుక చూస్తే ఇంతకు ముందు ఐబీపీఎస్ జనరల్గా ఫస్ట్ ఆర్ఆర్బీస్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది, ఓకేనా. సో రీజనల్ రూరల్ బ్యాంక్స్కి ఎగ్జామ్స్ వచ్చేటివి. అంటే ఆర్ఆర్బీస్లో స్కేల్ 1 కావచ్చు, లేదంటే ఆఫీస్ అసిస్టెంట్ కావచ్చు. ఆ తర్వాత మనకి నేషనలైజ్డ్ బ్యాంకులకి ఎగ్జామ్స్ వచ్చేటివి. ఇప్పుడు ఏంటి అని అంటే నేషనలైజ్డ్ బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రీపోన్ అయ్యాయి ఎగ్జామ్స్, అంటే ముందుకు వచ్చాయి, ఓకేనా. సో ద రీజన్ ఫర్ దిస్ ఏంటి అని అంటే ఇక్కడ రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ 1 స్టేట్ 1 ఆర్ఆర్బీ పాలసీ తీసుకురావడం వల్ల ఈ ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది. కాబట్టి ఈ ఎగ్జామ్స్ నెక్స్ట్ వచ్చాయి. సో ప్రీపోన్ చేశారు నేషనలైజ్డ్ బ్యాంక్ ఎగ్జామ్స్ని, ఓకే. సో నేషనలైజ్డ్ బ్యాంక్స్ అంటే కెనరా బ్యాంక్ కావచ్చు, బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు, ఇవన్నీ కూడా, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకి కనుక చూస్తే ఇక్కడ చూడండి నేషనలైజ్డ్ బ్యాంకులలో మళ్ళీ ఏంటండి ప్రొబేషనరీ ఆఫీసర్, అంటే దాన్నే మనం మేనేజ్మెంట్ ట్రైనీ అని అంటాం, ఓకేనా. సో ఇక్కడ ఇంకొకటి ఏంటండి క్లర్కు, అంటే క్లర్క్ని ఇక్కడ కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్గా పేరు చెప్పారు, ఓకేనా. సో క్లర్క్ అయినా సిఎస్సి అన్న రెండు కూడా సేమ్ అండి. సో ఇక్కడ డేట్స్ కనుక చూస్తే ఇక్కడ ఐబీపీఎస్ పీఓ ఆగస్టు 17th, 23rd, 24th ఉన్నాయి. అంటే 3 డేస్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరుగుతుంది, ఓకేనా. సో ఇక్కడ దీనికి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ కనుక చూస్తే 12th అక్టోబర్ రోజున ఇచ్చారు, ఓకేనా. సో ఇక్కడ చూడండి మనకి ఈ ఎగ్జామ్ కనుక చూస్తే ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ఇప్పటి నుంచి చూస్తే మనకి అరౌండ్ 60 డేస్ టైం ఉంది, ఓకేనా. సో 60 డేస్ టైం ఉంది. సో ఇక్కడ మనకి అరౌండ్ 100 డేస్ మనకి టైం ఉంది, ఓకేనా. సో ఎవరైతే మేజర్గా ఐబీపీఎస్ పీఓ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారో యూ మస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ డేట్స్ అండి. ఏంటనంటే మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్కు ప్రిపేర్ అవుతామనంటే ఇక్కడ కాదు, ఓకేనా. సో ఇక్కడ ప్రిపరేషన్ ఫర్ బోత్ ద లెవెల్స్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ మస్ట్ గో సైమల్టేనియస్లీ. సో డెఫినెట్గా ఇది వెళ్ళాలి. ఎందుకనంటే మనకి ఇక్కడికి ఎక్కువగా టైం లేదు, ఓకేనా. సో మెయిన్స్ ఎగ్జామ్లో మనకి ఎక్కువ టైం ఉంటుంది, అంటే ఆ ఎగ్జామ్లో టైం ఉంటుంది, మనకి లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఇంక్రీజ్ చేస్తారు. కాబట్టి డెఫినెట్గా ప్రిలిమ్స్ మెయిన్స్ డివైడ్ చేస్తే కలవదు, ఓకేనా. సో ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది మెయిన్గా స్పీడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా, టైం మేనేజ్ చేస్తూ. కాబట్టి ఇక్కడనే మీరు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 లెవెల్స్కి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి, ఓకేనా. సో ఇక్కడ చూడండి మళ్ళీ అక్టోబర్ 12th రోజున ఈ ఎగ్జామ్ ఉంటే, అక్టోబర్ 12th రోజున ఉంటే మళ్ళీ చూడండి ఇగో ఇక్కడ అక్టోబర్ 4th, 5th, 11th ఇక్కడ మళ్ళీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇచ్చారు. ఏది క్లర్కు అంటే చూడండి ఇక్కడ మనకి 4th, 5th, 11th మళ్ళీ 12th రోజునే, అంటే నెక్స్ట్ డేలోనే మళ్ళీ మెయిన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఇక్కడ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో ఇక్కడికి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాస్తారు, ఓకేనా. కాబట్టి చూడండి మనకి అంతా కూడా సేమ్ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, ఓకేనా. సో ఈ 4 పార్ట్స్ పైనే కాన్సన్ట్రేట్ చేయాలి. కాబట్టి ప్రిలిమ్స్ మెయిన్స్ 2 లెవెల్స్ కూడా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ చూడండి స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కనుక చూస్తే 30th ఆగస్ట్ రోజున ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇచ్చారు, ఓకేనా. సో 9th నవంబర్ రోజున మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. కాబట్టి ప్రిలిమ్స్ మెయిన్స్ ఈ మధ్యలో ఇంటర్చేంజ్ అవుతున్నాయి. కాబట్టి ఇదంతా కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఇక్కడ ప్రిలిమ్స్ మెయిన్స్ 2 లెవెల్స్కి ఒకటేసారి ప్రిపేర్ కావాలి, ఓకేనా. సో ఇక్కడ చూడండి ఆర్ఆర్బీస్ ఎగ్జామ్స్ కనుక చూస్తే రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎగ్జామ్స్ కనుక చూస్తే అంటే తెలంగాణలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు, ఓకేనా, ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు. సో ఇవి ఆర్ఆర్బీస్ ఇక్కడ, ఓకేనా. సో ఆఫీసర్ స్కేల్ 1 చూడండి 22nd, 23rd నవంబర్ రోజున ఇచ్చారు ప్రిలిమినరీ ఎగ్జామ్, ఓకేనా. సో ఇక్కడ ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ ఉండదు, అర్థమెటిక్, రీజనింగే ఉంటుంది మనకి. కాబట్టి ఏదైతే మీరు ఇక్కడ ప్రిపేర్ అయ్యారో అది ఇక్కడ మళ్ళీ యూజ్ అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ దీనికి సంబంధించిన మెయిన్స్ చూడండి ఇక్కడ 28th డిసెంబర్ రోజున ఇచ్చారు, ఓకేనా. సో ఇక్కడ ఆఫీసర్ స్కేల్ 2, స్కేల్ 3 ప్రిలిమినరీ ఉండదు, సింగిల్ ఎగ్జామ్. కాబట్టి 28th డిసెంబర్ రోజున ఉంది ఇది. ఆఫీస్ అసిస్టెంట్ ఈ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది చాలా లో లెవెల్ ఉంటుందండి, కానీ కట్ ఆఫ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఇఫ్ యూ అబ్జర్వ్ ద కట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్స్. సో చూడండి December 6th, 7th, 13th అండ్ 14th ఇచ్చారు. దీనికి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ February 2026లో ఉంది, 1st February. అంటే ఇక్కడ వరకు చూస్తే మనకి చాలా ఎక్కువగానే టైం ఉంది. కానీ ఎవరైతే ఇక్కడ చూడండి ఏజ్
ఓకేనా 33 దగ్గర ఉంటారో వాళ్ళకి ఇది ప్రాబ్లం. ఎందుకనంటే ఏజ్ కట్ ఆఫ్ అనేది ఎవరైతే ఇంతకుముందు చూసారో ఇది యాక్చువల్గా వచ్చేది మనకు జూన్లో వచ్చేది. సో జూన్లో ఉన్న వాళ్ళకి ఇది ఎవరైతే 33 దగ్గర ఉన్నారో 33 అంటే ఓబీసీ వాళ్ళకు 33 ఓకేనా 30 దగ్గర ఉన్నారో ఇది జూన్లో వచ్చేది ఉంటే అడ్వాంటేజ్ అయ్యేది. కానీ ఇది ఎక్కడికి వెళ్ళింది? సో ఇక్కడ మళ్ళీ మనకు అక్టోబర్ నవంబర్ దగ్గరికి వెళ్ళింది కాబట్టి వీళ్ళు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరైతే ఏజ్ లిమిట్లో ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా ఈ ఎగ్జామ్ పైనే కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకేనా? సో కాబట్టి ఈ డేట్స్ అనేటివి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ విత్ రిగార్డ్ టు దీస్ డేట్స్ ఆర్ ద నోటిఫికేషన్స్ యూ మే ఆస్క్ దెమ్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో అండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్. ఓకేనా? సో ఇక్కడ ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఏంటి అని అంటే మనకి ఇంగ్లీష్ సెక్షన్ని ఎలా డీల్ చేయాలి, ఐబీపీఎస్ పీఓ అయినా క్లర్క్ అయినా ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో మెయిన్స్లోనే ఉంటుంది. ఇంగ్లీష్ సెక్షన్ని ఎలా డీల్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది ఒక కంప్లీట్ స్ట్రాటజీ అనేది నెక్స్ట్లో వస్తుందండి. ఓకేనా? సో ఏం డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, subscribe to our channel and also share this video with your friends who are preparing for competitive exams. Okay, thank you.